ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సొంత చెల్లెలికి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేయగలడని ఇది ప్రజలు ఆలోచన చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు కలిసి రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కొణిదెల నాగబాబును, మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోడ్ షోను ఉద్దేశించి హైపరాది మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగేంద్రబాబు ప్రసంగించారు. కాగా దుర్గాడలో నాగేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ రోడ్ షోకు గ్రామ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ SEZ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో 70% ఇస్తామని ప్రామిస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం. అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించి మరి ఉద్యోగాలు దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలి అరవింద ఫార్మాలో. అంతేకాకుండా SEZలో చాలామంది SC, ST, BC సోదరుల యొక్క ల్యాండ్స్ని, పొలాలు తీసుకున్నారు. వాటిల్లో మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు. అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు. ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు. ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి, ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది, హోటల్స్ వస్తాయి, మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి, మీకు అందరికీ మంచి చేస్తారు. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి NDA ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్లు, మన రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే NDA గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది. ఎవడైనా సరే యథవేషాలు వేస్తే ఆడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలుగుతాం. అవసరమైతే